గోదావరికని పట్టణంలో యూట్యూబ్ కళాకారులు చేపట్టిన పోచమ్మ బోనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గోదావరికని మార్గనే కాలనీలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ నుండి నిర్వాహకులు కొమ్ము కుమార్ యాదవ్, అశోక్ వేమ్ల సారథ్యంలో పోచమ్మ బోనాల జాతరను నిర్వహించగా ఈ బోనాల వేడుకలకు మేయర్ మహంకాళి స్వామి, మాజీ ఎమ్మెల్యే కురకంటి చందర్, బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి, సోమరపు లావణ్యలో పాల్గొని బోనాల వేడుకలను ప్రారంభించారు. ఈ మేరకు యూట్యూబ్ కళాకారులు డీజే డప్పు చప్పులతో బోనాలతో కొనసాగుతూ వారి కళ రూపాలతో డాన్స్లతో బోనాల జాతరకు ఊపును తెచ్చారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ గోదావరికని గడ్డ కళాకారుల అడ్డాని అన్నారు. కళాకారులకు పుట్టినిల్లులా గోదావరికని ప్రాంతం నిలుస్తుందని తెలిపారు. గోదావరికని ప్రాంతంలో ఇలా యూట్యూబ్ కళాకారులు అంతా కలిసి బోనాల జాతర చేయడం ఈ ప్రాంతానికి శోభాయమానంగా ఉందని అన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి సోదరుడు కుమార్ యాదవ్ వారి మిత్ర బృందం అంతా కలిసి బ్రహ్మాండంగా ఈరోజు యూట్యూబర్స్ అందరినీ కూడా అన్ని ఏరియాలకు సంబంధించిన అన్ని ఊర్లకు సంబంధించిన యూట్యూబర్లందరినీ కూడా ఏకం చేసి గోదావరికనికి తీసుకురావడం జరిగింది. వారందరి నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు ఇక్కడ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నుంచి మొదలుకొని చౌరాస్తా వరకు బ్రహ్మాండంగా బోనాల పండుగ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ బోనాల పండుగ అనేది అమ్మవారి ఆశీర్వాదంతో రామగుండం మున్సిపల్ ప్రాంత ప్రజలే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, బ్రహ్మాండంగా వర్షాలు కురవాలని, ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అన్ని రంగాలలో ముందుకు వెళ్లే విధంగా ఆ అమ్మవారు ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనం సమర్పించేందుకు యూట్యూబర్లందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అనేక మంది కళాకారులు దేశవ్యాప్తంగా పేరు పొంది అవార్డులు పొందినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు బోనాల పండుగ సందర్భంగా మేము సైతం ఈ యొక్క తల్లి జీవనలు ఈ పారిశ్రామిక ప్రాంతానికి ఉండాలని, కళాకారులు అందరికీ కూడా ఆ అమ్మవారి జీవనంలో ఉండాలని ఒక మంచి గొప్ప ఆలోచన కొద్ది ఈరోజు బోనాల జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కళాకారులందరికీ కూడా మేము మాకు ఒక విద్య వచ్చింది. ఆ విద్యను ప్రదర్శించడం కోసం వేడుక కావాలని ఆలోచించి అందరికీ మీ యొక్క భావి జీవితము ముందు మంచి కళాకారులుగా ఎదిగేటువంటి యూట్యూబ్ అన్ని రంగాలలో మీకు మంచి గుర్తింపు వచ్చేటువంటి ఆర్థిక పరంగా మీకు
ఈ కార్యక్రమంలో యూట్యూబ్ కళాకారులు మేకల శ్రీకాంత్ యాదవ్, కొల్లూరి ప్రసాద్, గణేష్ అధిక సంఖ్యలో యూట్యూబ్ కళాకారులు పాల్గొన్నారు.